మనమందరం విశ్వాసులమే. అందుకొరకై మనము కొన్ని ఆత్మీయమైన సంగతులు నేర్చుకుందాం. కడవరి దినాలు అంటే చివరి దినాలు, ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నటువంటి దినాలు. ప్రభువు రాకడ సమీపముగా ఉన్నదని దానికి రుజువు ఏంటంటే ఆయన చెప్పిన మాటలు. యేసు ప్రభువారు ఆయన రాకడ సమయంలో చెప్పిన మాటలే మనకు ఆధారం. అందుకొరకు ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. అన్నీ కూడా జనము మీదకి జనము లేస్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తున్నాయి, యుద్ధాలు అధికమైపోతున్నాయి, మరణ వార్తలు కూడా అధికంగా వింటున్నాము, కరువులు వస్తున్నాయి కదా, భూకంపాలు, మన జపాన్లో భూకంపం వచ్చింది. ఇలా రకరకాల పరిస్థితులలో ప్రభువు చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా నెరవేర్చబడుతున్నవి. కాబట్టి నెరవేర్చబడవలసినది ఒక్కటేంటంటే ప్రభు రాకడ. వస్తాడు ఆయన, ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. వస్తున్నటువంటి కుమారునికే తెలియదు. ఆయన వేవేల దూతలతో ఆయన మధ్యాకాశానికి రాబోతున్నాడు. మరి ఆ మధ్యాకాశానికి రాబోతున్నటువంటి తన కుమారుడికే ఆ సంగతులు తెలియవు. ఎవరికి తెలుసు అంటే తండ్రికి తప్ప మరెవ్వరికి కూడా ఆ సంగతులు తెలియవు. అయితే ఇలాంటి దినాలలో మనం ఎలా ఉండాలంటే దేవునికి నమ్మకముగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండాలి, అన్నీ కూడా ఓర్చుకుంటూ ఉండాలి. ఓర్పు సహనము కలిగి ఉండాలి అని లేఖనాలలో మనకు తేటగా సెలవిస్తున్న మాటలు. అందుకనే బైబిల్లో మాట జ్ఞాపకం వస్తుంది, చదువుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3 వచనాలు చదువుకుందాం. నేను 1 చదువుతాను, మీరు 2 చదవండి, 3 అందరం కలిసి చదువుకుందాం. ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. ఆచరించు నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములు తీయుడి. 3 ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఘనమైన మీ నామమును ఎంతో ఆరాధిస్తున్నాము తండ్రి. ఈ నామమును ఎంతో కీర్తిస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం మొదటి ప్రభు దినములో ఉదయకాలం మీరెంతో మాకు సహాయపడ్డారు. ఆరాధనలో దేవా, మీరు చేసిన సహాయమును బట్టి నిన్ను ఎంతో స్తుతిస్తూ ఉన్నాం. మరలా ఈ రాత్రి కాలము కొంత సమయము సువార్త కూడిక కలిగి ఉండటానికి మీరు అనుకూలపరిచారు. ప్రజలు కూడా మరి ఆసక్తిగా రావటానికి మీరే వారిని నడిపించండి. చేరి వచ్చిన ప్రజలను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి.
కొన్ని పాటలు పాడుకోవటానికి మాకెంతో సహాయపడ్డావు తండ్రి. అల్పులమైన మమ్ములను ప్రేమించి తండ్రి, నిజముగా మమ్ములను ధనవంతులుగా చేశావు దేవా. లోకములో మేము అల్పులము, నిష్ప్రయోజకులమైనటువంటి మమ్ములను ఏమీ లేని వారమైనా కానీ సమస్తమును కలిగి ఉన్నవారుగా మీరు మాకిచ్చిన గొప్ప పరలోక భాగ్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, రాజులైన యాజక సమూహములో చేర్చుకున్నావు. రాజులైన నీ పిల్లలు ఎలా ఉండాలో వారికి తగిన యోగ్యత, అధికారాన్ని మీరు ఇచ్చారు. ఉదయకాలం మేము చూస్తూ వచ్చాం దేవా. మీరిచ్చిన కిరీటాలు, దయా కిరీటం ఇచ్చావు, కరుణా కిరీటాన్ని ధరింపజేశావు దేవా. మహిమ కిరీటాన్ని కూడా ధరింపజేశావు తండ్రి. ప్రకాశమైన కిరీటము కూడా ధరింపజేశావు దేవా. ఇవన్నీ కూడా పరలోకములో మమ్ములను ఉన్నతమైన స్థానములో ఉంచటానికి మీరు చూపిన మీ అపారమైన కృప, ప్రేమ, వాత్సల్యతను బట్టి స్తోత్రాలు. నిజముగా ఈ రక్షణ మీ ద్వారా ఉచితముగా మీరు మాకిచ్చారు. పాపాత్ములము నరకములో కాలిపోవలసిన మమ్ములను ప్రేమించి తండ్రి, నీ విలువైన రక్తము చేత విమోచించి ఎంత అద్భుతమైన గొప్ప కార్యం చేశావు తండ్రి. పరలోకములో దేవా, మీరు మా కొరకు నిర్మిస్తున్న గృహాలలో మేము నిత్యము నిరంతరము బంగారు వీధులలో మేము తిరుగుతూ నిత్యము నిన్ను ఆరాధించేటువంటి కృప మీరిచ్చారు. స్తోత్రాలు. అందుకొరకై నిన్ను ఆరాధిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మేము చదువుకున్న వాక్య భాగమును కూడా ఆశీర్వదించండి తండ్రి. యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3 వచనాలు మేము చదువుకున్నాం. ఈ 3 వచనాల్లో ఉన్న ఆత్మీయమైన సత్యాలు మాకు నేర్పించు. ఏ ఉద్దేశముతో ఈ కూడిక కలిగి ఉండటానికి మీరు అనుమతించారో, ఏ ఉద్దేశముతో ప్రభువా నీ ప్రజలను కూడా తీసుకొచ్చారో, మాలో ఉన్నటువంటి కొరత ఏంటో, లోటేంటో మీరే తేటగా బయలుపరిచి కేవలం భూమి మీద నీ మహిమ కొరకు మేము బ్రతకడానికి మాకందరికీ సహాయపడమని ప్రార్థిస్తూ, శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి మీరు ఒక్కరే మహిమ తెచ్చుకోమని మా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. వచ్చాడా? భాగములో ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుతారట. యూదా దేశములో జనులు పాడే కీర్తనలు చాలా ఉన్నవి. కానీ ఈ కీర్తన ప్రత్యేకంగా మనకు కనిపిస్తున్నది. మరి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తన ఆత్మ చేత నింపి ఈ మాటలు పలికిస్తున్నాడు. యెషయా ప్రవక్త ద్వారా పలికిస్తున్న మాట ఏంటంటే, ఆ దినమున యూదా దేశములో జనులు ఈ కీర్తన పాడుదురు. ఏం కీర్తన అంటే, బలమైన పట్టణం ఒకటి మనకున్నది. తర్వాత రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడంట. ఆ పట్టణమును గూర్చి ఏమన్నాడంటే, బలమైన పట్టణం ఒకటి ఉన్నది, మనకున్నది, దానికి రక్షణ, దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించాడు. ఆత్మీయంగా మనం ఈ మాటను అర్థం చేసుకుంటే, ఏమిటి ఆ బలమైన పట్టణం అంటే? ఏ పట్టణం అంటే అది పరలోకమే మన పట్టణం. ఈ లోకములో ఇది మనకు శాశ్వతమైన దేశము కాదు, ఇది శాశ్వతమైన పట్టణం కూడా కాదు. కానీ మనకున్నది ఏంటంటే, యూదా దేశములో జనులంట ఈ కీర్తన పాడుతారంట.
ఆ దినములంటే ప్రభు రాకడ దినాలే అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు రాకడ దినాలలో జనులు ఇలాగూ పాడుతారంటే ఏంటంటే, బలమైన పట్టణం ఒకటి మనకున్నది. మన పాడబడే కదా, నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం. అందుకని ఈ భాగములో బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారము బురుజులుగాను ఆయన నియమించాడు. ఆ బలమైన పట్టణములోనికి ప్రవేశించాలంటే ఏముందంట? రక్షణ దానికి ప్రాకారం. ప్రాకారం అంటే ప్రారి కదా. ప్రాకారం అంటే మనము అర్థం చేసుకునే ఆ భాషలు ఏంటంటే, ప్రాకారం అనగా ప్రారి. ఒక ఇల్లు కడుతున్నారంటే చాలా మనలాంటి లేని వాళ్ళు ఇల్లే కట్టుకుంటాం. ప్రారి కట్టాలంటే ఇంటికే కట్టుకోలేదు, ప్రారి ఆడనుకుంటాం. కానీ ఉన్నవారు, ధనవంతులైన వారు ముందు ఏం కడతారంటే ప్రహరీ కట్టి ఆ తర్వాత గృహాన్ని కడతారు. ఎందుకంటే ప్రహరీ గోడ భద్రతనిస్తుంది. భద్రత. ఒక మాట ఉంది బైబిల్లో, ప్రాకారము లేని ఇల్లు అంట. సామెతల్లో మాట అంటారు. ఆ మాట గుర్తొస్తుంది కానీ కరెక్ట్గా మీనింగ్ రాట్లా. ప్రాకారము లేని ఇల్లు దాని తర్వాత ఒక మాట ఉంది. కాబట్టి ఇదేంటంటే దానికి రక్షణ, దానికి ప్రాకారము అంటే రక్షణ మనకు భద్రతనిస్తుంది. రక్షణ మనకు కూడా భద్రతే. ఎందుకంటే మనము ఆత్మీయంగా భద్రపరచబడాలంటే మనకు ప్రాకారం ఏంటంటే రక్షణే మనకు ప్రాకారం. రక్షింపబడని వ్యక్తి ఈ లోకములో భూమి మీద రక్షింపబడని వ్యక్తి దేంతో పోల్చారంటే చెప్పండి? పీనుగులు ఎక్కడుండునో గ్రద్దలు అక్కడ ఉంటాయి కదా. పీనుగ ఎక్కడుంటాయో గ్రద్దలు అక్కడుంటాయి. ఏదైనా పశువులు చనిపోయినప్పుడు అక్కడ అన్ని గ్రద్దలన్నీ కూడా ఆ చనిపోయినటువంటి పశువు మీద వాలి తింటూ ఉంటాయి. ఇప్పుడు లేవు మరి ఆ గ్రద్దలు కదా. ఇప్పుడు లేవు గ్రద్దలు, లేవు పిచ్చుకలు కూడా లేవు. పిచ్చుకలు కూడా కనిపిస్తలే ఇప్పుడు. అయితే కాకులు కూడా అంతగా లేవు. కాకులు ఇటు వరకు కాకి గోల అనేవాళ్ళు. ఆ కాకులు కూడా ఇప్పుడు చాలా తక్కువే. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆ భయంకరమైనటువంటి ఫోకస్కి అవి కూడా చచ్చిపోతున్నాయి. కాబట్టి మనం రక్షణ దానికి ప్రాకారం అంటే రక్షణ మనకు కూడా ప్రాకారమే, భద్రత మనకు. ఎందుకంటే రక్షణ పొందని వ్యక్తి దేంతో పోల్చారంటే యేసుప్రభు అన్నాడు, పీనుగ ఎక్కడుండునో గ్రద్దలు అక్కడుంటాయి. పీనుగంటే చనిపోయిన వారు. రక్షింపబడిన వ్యక్తి చనిపోయిన వానితో సమానం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటారంటే, మీరు మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారంట కదా. తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి బ్రతికుంటే చచ్చిన వారు అంటుంది ఏంది బైబుల్ అనుకుంటారు కదా. దీన్ని ఎక్కువ మంది బైబుల్లో ఏదో ఒక తప్పు పట్టుకోవాలని చూస్తుంటారు. చాలామంది వారు ఎందుకు బైబుల్ చదువుతారు, మనకంటే ఎక్కువే చదువుతారు. ఎవరు వాళ్ళంటే తప్పులు పట్టేవారు. తప్పు పట్టాలనే ఉద్దేశంతో బైబుల్ వారు చదువుతూనే ఉంటారు. బైబుల్ని వారు ఎలా చేస్తారంటే ఒకే విధానములో ఆలోచిస్తారు. కానీ బైబుల్ ఏం చెబుతుందంటే 2 విధాలు మనకు నేర్పిస్తుంది. ఆత్మీయంగా నేర్పిస్తుంది, భౌతికంగా కూడా నేర్పిస్తుంది. భౌతికంగా చూపిస్తుంది, ఆత్మీయంగా నేర్పిస్తుంది బైబుల్ కదా. ఇతర పుస్తకాలైతే ఒకటే దాన్ని ఏంటంటే భౌతికమైన వాటిని తెలియజేస్తుంది లోకములో ఉన్న పుస్తకాలు. కానీ బైబుల్ ఏం తెలియజేస్తుందంటే
భౌతికంగా చూపిస్తుంది, ఆత్మీయమైన కార్యాలు జరిగిస్తుంది బైబిల్. అందుకొరకే భాగములో ఎవరంటే మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అన్నారంటే మనము బ్రతికే ఉన్నాము, భౌతికంగా బ్రతికే ఉన్నాము, కానీ ఆత్మీయంగా మానవుడు చనిపోయాడు, చనిపోయిన శవమలే ఉన్నాడు. అందుకే ఆత్మీయంగా చనిపోయామంటే మన దగ్గర దుర్వాసన ఎప్పుడు వస్తూనే ఉంటుంది కదా. మన చెమటే మనకు దుర్వాసన వస్తూ ఉంటుంది. భౌతికంగా శరీరమే ఇంత దుర్వాసన వస్తుంటే అంతరంగంలో ఇంకెంత ఉందో తెలుసా? భౌతికముగా మన శరీరమే ఒక్కరోజు స్నానం చేయకపోతే దుర్వాసన వస్తుంది. అందుకని మన రోజుకు 2-3 సార్లు అయినా స్నానం చేస్తాం. మరి వేసవికాలం అయితే 3 సార్లు చేస్తాం. చెమటలు పోసి రకరకాలుగా ఆ చెమట వాసన రాకుండా స్ప్రేయర్ కొడతాం. ఆ స్ప్రేయర్ కొంతసేపు ఉంటే అది ఇంకా వాసనే కదా, అది ఇంకా దుర్వాసనే వస్తుంది. కాసేపు బాగా మంచిగా ఉంటుంది, కానీ అది దాని టైం అయ్యేటప్పటికీ అది కూడా అసభ్యకరమైన వాసనే వస్తుంది. అందుకొరకై మానవుడు ఎలా ఉన్నాడంటే ఆత్మీయంగా చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు? ఆత్మీయంగా ఎక్కడ చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు మనిషి అంటే ఆత్మీయంగా ఎక్కడంటే ఆరంభంలోనే ఏదేను తోటలోనే చనిపోయాడు కదా. ఏదేను తోటలోనే ఆత్మీయంగా చనిపోయాడు. ఏదేను తోటలోనే ఆత్మీయంగా మనిషి స్వభావమే మారిపోయింది. అందుకే అక్కడేమన్నాడు, నేను ఈ వృక్ష ఫలాలు కానీ మీరు తినిన దినమున నిశ్చయము ఖచ్చితంగా చచ్చిపోతారు. ఖచ్చితంగా చచ్చిపోతారంటే అర్థం ఏంటంటే వారు తిన్నారు, ఎలా చచ్చిపోయారంటే ఆత్మీయంగా చనిపోయారు. అంతకుముందు వారు దిగంబరులమని వారికి తెలియదు. ఎందుకు తెలియదంటే వారు మహిమా వస్త్రాలు వారికి ఉన్నాయి కదా. మహిమా వస్త్రములు వారికి ఉన్నవి కాబట్టి వారు మేము దిగంబరులమని వారు గ్రహించలేదు, తెలియలా. ఎప్పుడైతే ఆ వృక్ష ఫలము తిన్నదో అవ్వమ్మ, తిని తన భర్తకు పెట్టింది. అప్పుడేం జరిగిందంటే వారి కన్నులు తెరవబడ్డాయి. వారి కన్నులు తెరవబడగానే ఏం కలిగింది? భయం కలిగింది. తర్వాత చూసుకుంటే ఏముంది? అయ్యో మేము దిగంబరులమే. సిగ్గు ఏర్పడింది. సిగ్గు అంటే అర్థం ఏంటంటే మానవుడు ఎప్పుడు చనిపోయాడంటే ఆరంభములోనే, ఆదికాండము 3వ అధ్యాయములోనే మనిషి చనిపోయాడు, ఆత్మీయంగా చనిపోయాడు. ఆ దినము నుండి ఈ దినం వరకు కూడా మానవునిపై ఏమి ఏలుతుందంటే పాపము ఏలుబడి చేస్తుంది. మన మీద పాపమే ఏలుబడి చేస్తుంది. లోకమంతా ఏముందంటే పాపమే లోకమంతా ఉన్నది కాబట్టి పాపము మన మీద ఏలుబడి చేస్తుంది. అందుకని ఎక్కువ ప్రజలు ఎలా ఉన్నారంటే పాపమునకే దాసులయ్యారు కదా. దేవుని సువార్త ఎంత ప్రకటిస్తున్నా కానీ మనుషులు ఎలా ఉన్నారంటే ఆ పాపానికే దాసులుగా ఉంటాం అనేటువంటి ఆలోచన కలిగి యేసు ప్రభుని అంగీకరించకుండా లోకాన్నే అంగీకరిస్తున్నారు కదా. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఏమన్నాడంటే 2 ద్వారాలు చెప్పి, ఒకటి ఇరుకు మార్గం, 2 విశాల మార్గం. ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే. ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే, విశాల ద్వారమున అనేకులు ప్రవేశిస్తారంట. ఇరుకు ద్వారమున ప్రవేశించువారు కొందరే. ఆ కొందరిలో కూడా జల్లిడబడతాడు దేవుడు, జల్లిస్తాడు దేవుడు. ఆ కొందరిలో కూడా ఇప్పుడు ఇరుకు మార్గములో ప్రవేశించే వారిలో కూడా ఇంకా రకరకాల మనుషులు ఉంటారు. కాబట్టి భాగంలో మనం చూస్తుంది ఏంటంటే ఎక్కువ లోకము దేన్ని ప్రేమిస్తుందంటే
పాపాన్ని అధికముగా ప్రేమిస్తుంది. కాబట్టి మానవులు ఎక్కువగా దేనిపై ఆధారపడుతున్నారంటే పాపానికే మానవుడు దాసుడయ్యాడంటే ఆత్మీయంగా చచ్చిపోయాడు మనిషి. ఆదికాండం 3వ అధ్యాయంలోనే ఓ మాట అన్నాడు చూడండి. ఆ చనిపోయిన వ్యక్తి కోసము దేవుడు ఒక వాగ్దానం, ఒక ప్రవచనాన్ని వ్రాస్తూ ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదు అని చెప్పారు. ఎవరు ఇదంటే ఈ ఆత్మీయమైనటువంటి ప్రవచనం ఏంటంటే అన్నాడు కదా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది అన్నకాడేముంది? ఆయన అనగా ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టుదు అని చెప్పాడు. ఎవరంటే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రవచనమైన మాట. కాబట్టి స్త్రీ సంతానముగా వచ్చాడెవరంటే యేసుక్రీస్తు ప్రభు. పురుషుడు స్త్రీ సంపత్తు వల్ల కలగలేదు, కానీ స్త్రీ సంతానమైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ చేత మరియ గర్భము ధరించి ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూమి మీద మన పాపముల కొరకై ఆయనను గర్భమందు జన్మించటానికి, దేనికంటే మన పాపముల నుండి మనలను విడిపించడానికి. అందుకని మత్తయి సువార్త 1వ అధ్యాయము 20, మత్తయి సువార్త 1వ అధ్యాయము ఒక మాట ఉంది, మనం చదువుకుందాం. 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. కాబట్టి ఆయన ఎందుకు లోకానికి వచ్చాడంటే తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించటానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి అద్భుతమైన కార్యములు చేసి ఆయన 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించి తదుపరి ఆయన సిలువలో తన రక్తాన్ని సర్వ మానవుల నిమిత్తమై ధారపోశాడు. ఆయన రక్తమంతా ధారపోసి సిలువపై చనిపోయి సమాధి చేయబడ్డాడు. సాతాను ఇంకా ఏమన్నా దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడు, ఎన్నో రకాల ప్లాన్లు వేశాడు సాతానుడు కదా. ఎంతోమందిని దూషించారు, ఆయన కొట్టారు కదా, ఆయన ముఖం మీద కాండ్రించి ఉమ్మి వేశారు. ఎన్నెన్నో కార్యాలు చేస్తే ఎక్కడైనా నోరు తెరుస్తాడేమో, ఎక్కడైనా ఏదైనా పొరపాటు మాట్లాడతాడేమో అని సాతాను కాచుకొని ప్రభువుని వెంబడిస్తూనే వచ్చాడు. అందుకని ఆయన ఎలా ఉన్నాడంట, వధకు తేబడు గొర్రె పిల్లవలే మౌనము వహించాడు. ఎక్కడ కూడా యేసు ప్రభు నోరు తెరిచాడు, నోరు తెరువల ఆయన మౌనమే. పిలాతు అడుగుతున్న ప్రశ్నలకు మౌనంగానే ఉన్నారు. నీవు దేవుని కుమారుడు అంటే ఏమన్నాడు? నీవన్నావు కదా, నీవన్నట్లే అన్నాడు. కానీ నేను దేవుని కుమారుణ్ణని గర్వంగా చెప్పుకోవాలా. ఈ రాళ్ళు రొట్టెలుగా చేయను దేవుని కుమారుడు అంటగా, ఆకలిస్తుంది కదా నీకు. 40 దినాలు ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేసావే, తండ్రికి మొరపెట్టావే, మీ తండ్రికి ఆకలిస్తుంది కదా, మీ తండ్రి నీకు శక్తినిచ్చాడు కదా, అదిగో రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తినవచ్చు కదా.
ఎంత శోధించాడంటే ఎక్కడైనా ప్రభువుని పట్టుకోవాలి, ఆ ప్రవచనాన్ని నిర్మూలన చేయాలి అని సాతాను వెంబడించి రకరకాలుగా శోధించినా కానీ యేసు ప్రభువారు దానికి సమాధానమే చెప్పాడు. కానీ ఎక్కడ కూడా ఆయన నోరు తెరవలేదు, మాట జారల కదా. ఈ రాళ్ళు రొట్టెలవులాగా చేయమంటే ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడంట కదా. మనిషి ఎలా జీవిస్తాడంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అందుకని అరణ్య ప్రదేశం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో వారు అరణ్య ప్రదేశంలో సంచరిస్తున్నప్పుడు వారికి ఏం పుట్టించాడు దేవుడు? ఆకలి పుట్టించాడు కదా. ఆకలి పుట్టించాడు దేవుడు. అయితే వారు ఆకలి పుట్టించినప్పుడు చూడండి అమ్మా, చదువుకుందాం. 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం. మరియు నీవు ఆయన ఆజ్ఞను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు ఆయన అణచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటినీ జ్ఞాపకం చేసుకో. అంటే మన హృదయాన్ని దేవుడు శోధిస్తాడంట. ఎందుకు? మనలో ఏముందో తెలుసుకోవాలంట. మనలో ఏముందో తెలుసుకోవటానికి దేవుడు మనకు ఏమిస్తాడంట? శోధన అనుమతిస్తాడు. ఎందుకు? మనలో ఏముందో తెలుసుకోవాలి. నేను ఇంత చేసే కదా నా పిల్లలకు, నా పిల్లల మనసులో ఏముంది నేను తెలుసుకోవాలి అని పరమ తండ్రి యొక్క ఆశ కదా. అందుకన్నాడు. చూడండి, మనం చదువుకుందాం. మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి హృదయములో నున్నదంతా తెలుసుకోవటానికి. ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో అనే దానిని తెలుసుకోవాలని దేవుని యొక్క ఆశ. అందుకే కొన్నిసార్లు మనకు శోధనలు వస్తూ ఉంటాయి. యాకోబు పత్రికలు ఏమన్నాడంటే శోధన జయించువాడు ధన్యుడంట. ఎందుకంటే శోధన దేనికి వస్తుందంటే మన హృదయములో ఎంతో మేలు చేసే కదా నేను వారికి, పర్లు ఏముందో చూడాలి. అసలు నా ఆజ్ఞకు లోబడుతున్నారు అన్నీ కూడా వారు గ్రహిస్తున్నారని తెలుసుకోవటానికి ఆయన శోధన కూడా మనకు అనుమతిస్తారు. అందుకని యోబు యొక్క జీవితాన్ని చూస్తే యోబు ఎలాంటి వాడంట? నీతిమంతుడు కదా. చూడండి, యథార్థవంతుడిలో యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, యోబు ఎలాంటి లక్షణాలు కలిగిన వాడంటే చదువుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చూసారా ఎన్ని యోగ్యతలు ఉన్నాయో? యోబుకి ఎన్ని యోగ్యతలు చూడు. 1, వర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడంట. ఎన్ని యోగ్యతలు చూడు. ఇలాంటి యోబుల్లో ఏముందో తెలుసుకోవటానికి సాతానుకు అనుమతించాడు కదా. సాతానుకు అనుమతించాడు, కానీ యోబు ఎక్కడ కూడా నోటి మాట ద్వారా కూడా తాను పొరబడలేదంట. ఆ మాట చూడండి, 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 9, 8 నుంచి చదువుకుందాం. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థత వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మన్నాడు.
ఇంకా ఎందుకయ్యా నీకు యథార్థత? ఇన్ని జరిగినాయి, పిల్లలందరూ పోయారు, ఆస్తి అంతా పోయింది. సరే, ఆస్తి పోతే పోయింది, నీ శరీరం కూడా పాడైపోయింది కదా. నీ శరీరం అంతా పాడైపోయింది, ఇంకా దేవుడా దేవుడా దేవుడు అంటావు ఎందుకు? ఒక్కసారి దూషించరాదు కదా, ఒక్కసారి దూషించరాదు. దూషించేం కావాలంట? చచ్చిపో, దూషించి చచ్చిపో కదా. అందుకని ఒక మాట జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ప్రజలంట ఒక మాట జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, యెషయా గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. 22 అనుకుంటా, చదువుకుందాం. 22వ అధ్యాయములో యెషయా గ్రంథములో ఓ మాట మనకు జ్ఞాపకం వస్తుంది. సందర్భంలో ఆ మాట చదువుకుందాం. ఎందుకనగా ఏబు సంగతి మనం చూసినప్పుడు ఆ మాట జ్ఞాపకం వస్తుంది. 22వ అధ్యాయం యెషయా గ్రంథము 13వ వచనం చూడండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. రేపు చచ్చిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించండి అన్నారు కదా. ఏం చేయాలంట? ఎట్లా చనిపోతాం కదా, ఎలాగైనా చనిపోతాం కదా. దినాలు అనుకునేది అదే ప్రజలు, ఎట్లాగైనా చనిపోవాలి కదా. చనిపోతాం కాబట్టి మనము సంపాదించుకున్నది అనుభవిద్దాం, తిందాం. ఏం తిందాం? గొర్రెలు తిందాం, ఎడ్లు తిందాం కదా. దినాలు ఎక్కువ తిండి ఏంటంటే మాంసమే. మాంసమ ప్రియులైపోయారు ప్రతి ఒక్కరు కూడా. ఎన్ని బిర్యానీ పాయింట్లు పెట్టినా కానీ జనము కోకొల్లలుగా వస్తున్నారు, కీచిస్టంలో నిలబడుతున్నారు కదా. ఎందుకంటే తిండికి కక్కుర్తి పడుతుంది లోకం. అందుకన్నారు, ఏమనుకున్నారంట? రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుతూ సంతోషించి ఉత్సహిద్దాం. అంటే చస్తా కూడా తినే చావాలంట కదా. త్రాగి త్రాగి తిని చావాలంట. చావబోయే ముందు యేసు ప్రభువా నేను పాపినయ్యా క్షమించని చావరాదు, పరలోకం వెళతాం కదా. అది రాదు, ఆ మాట రాదు ప్రజలకు. తిందాం, త్రాగుదాం, సారాయి తాగుదాం, బ్రాందీ తాగుదాం. తాగి తింటే బాగుంటుంది, తాగకుండా తింటే తక్కువ తింటాం, తాగితే ఎక్కువ తింటాం అని ప్రజలు ఈ దినాలు త్రాగి తింటున్నారు. త్రాగి తిని 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 చస్తున్నారు. ఎక్కడికి వెళ్తారంటే నిత్య నరకానికి వెళుతున్నారు, తిని తిని త్రాగి. అదే తలంపు నీలో ఒక్కసారి ఆలోచించి, ఎంత సువార్త వింటున్నావు, ఎంత దేవుని వాక్యం వింటున్నావు. అన్నీ ఎక్కడ చూసినా యూట్యూబుల్లో కూడా దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, సువార్త ప్రకటిస్తున్నారు. ఇంతగా దేవుని మాటలు ఘోషిస్తూ ఉంటే ఆ మాట వినరాదు? ఆ మాటిని మారు మనసు పొంది చావరాదు, పరలోకములో ప్రభుతో ఉంటావు? అది చేయరు ప్రజలు. అయితే యోబు అలా చేయలే. యోబు గారు ఏమన్నాడు చూడండి. యోబు గారు 10వ వచనం. దేవుని దూషించి మరణము కమ్మనెను, అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనా పాపము చెయ్యలేదు. ఎంత సాక్ష్యం వచ్చుడు. ఆయన అన్నాడు కదా, మూర్ఖురాలని కూడా అన్నా. ఆమెను మూర్ఖురాలు అనలా. ఏమన్నాడు? మూర్ఖురాలు వలె నువ్వు మాట్లాడుతున్నావే. అంటే నువ్వు మంచిదానివే. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అంటే మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావు. మనము మంచే జరగాల, కీడు అనుభవించవద్దా అని తన భార్యతో అన్నప్పుడు తన నోటి మాటతోనైనా పాపము చెయ్యాల.
అందుకే ఏబు భార్య చచ్చిపోయిందా? చావల. ఏబు భార్య చావలేదంటే ఈ మాట అంద కాబట్టి, ఈ మాట ఎందుకన్నదో ఆమెలో పశ్చాత్తాపం కలగటానికి ఆమెను బ్రతికించాడు దేవుడు. చంపల. 42వ అధ్యాయం చూడండి. 42వ అధ్యాయం ఏబు గ్రంథం చదువుకుందాం. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 42వ అధ్యాయం ఏబు గ్రంథము వచనం చూడండి. 12వ వచనం. యెహోవా ఏబును మొదటి ఆశీర్వదించినంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించను. అతనికి 14,000 గొర్రెలు, 6,000 ఒంటెలు, 1,000 జతల ఎడ్డులు, 1,000 ఆడుగాడిదలు కలిగెను. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి యోమియు అనియు, 2వ దానికి కెర్జా అనియు, 3వ దానికి కెపార్ పనియు పేరు పెట్టాడు. ఇవన్నీ ఎవరు చూశారు? ఏబు భార్య చూసింది కదా. అప్పుడు గ్రహింపు వచ్చే ఉండవచ్చు. ఆ దినాన నేను ఇలా అన్నానే, దూషించి చావరాదని అన్నానే నేను. ఒకవేళ ఆయన దూషించి చనిపోతే ఇవన్నీ వచ్చాయి కాదు కదా, ఇవన్నీ వచ్చాయి కాదే అని ఆ దినాన ఆమె మనోనేత్రాలు తెరవబడ్డాయి. అందుకే ఏబు భార్య చావకుండా దేవుడు ఎందుకు ఉంచాడంటే సాక్షార్థము కోసం. నీవు ఇంకా దేవుడని ఎందుకో దేవుడి మీదే ఇంతను భక్తి కలిగి ఉంటావయ్యా. యథార్థత వదిలిపెట్టు, దేవుని దూషించి చావు మరణమవు అన్నప్పుడు ఏవన్న మాట మూర్ఖురాలు వలె మాట్లాడుతున్నావన్న దానికి సాక్షార్థమై ఈ దినాన్ని ఇవన్నీ చూసింది కదా. ఈ సంపద అంతా, ఆశీర్వాదం అంతా, ఆ 7 కుమారులు అంటే మరి 3 కుమార్తెలు, ఇలా అందరూ ఒకదానికి 2 అంతలు రెట్టింపుగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదాన్ని చూసి ఏబు భార్య ఎంత కుమిలిపోయిందో, ఎంత పశ్చాత్తాపడిందో. నిజముగా చూడు, ఏబు గారు నా భర్త ఎంత నమ్మకస్తుడో అని ఆమెలో గ్రహింపు రావటానికి ఆమెను చావకుండా దేవుడు బ్రతికించే ఉంచాడు. కాబట్టి ప్రియులరా, మనం అందుకంటున్నారు కదా, వాళ్ళు తిందాము, ఎటు చావాలిగా తిందాం, తిని చచ్చిపోదాం, చచ్చిపోయి నరకంలో చలిమంట కాగుదాం. ఒక ఆయన అనేవాడు, హేతువాది, ముస్లిం. ఆయన నరకంలో కాలిపోతావు అంటే మళ్ళీ మంచిదయ్యా. అప్పుడు నన్ను బాలసారి అనేవాళ్ళు, మంచిది బాల, మంచిది, ఎప్పుడు చలిగా అవుతూ ఉండవచ్చు. ఈ చలికి ఆడ మనం బట్టలుగా చలిమంట వేసుకోవాలి, అవి చేయాలి. అక్కడైతే రోజు చలిమంట కాగుతుండొచ్చు. ఎంత సంతోషం అన్నారు. అలాంటి వ్యక్తి ఏమయ్యాడో తెలుసా? పక్షవాతం వచ్చి నోటి అంట సొంగబడతా, చేతులు ఎట్టంట నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకుని అలాంటి స్థితిలో వచ్చాడు తాను. ఏడుపేకి అతనికి ఏమీ లేదు. ఏడుపు, నోటంట సొంగ, నడవలేని పరిస్థితుల్లో వచ్చి అఘోరంగా ఏడ్చాడు. కనుక ప్రియులరా, మనం ఈ భాగములో చూస్తే అంటున్నాడు కదా, ఎవరంటే మనం చదువుకున్న భాగం, మళ్ళా యెషయా గ్రంథం చదువుకుందాం. రక్షణ దానికి ప్రాకారముగాను, తర్వాత ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించాడే. పట్టణం అంటది పరలోక పట్టణములో ప్రవేశించాలంటే రక్షణ ద్వారములో ప్రవేశించాలి. రక్షణ ద్వారములో రక్షణ పొందిన వారు మాత్రమే ఆ పరలోక పట్టణములో ప్రవేశిస్తారు. అందుకన్నాడు, ప్రాకారముగాను బురుజుగాను ఆయన నియమించాడు. ఎక్కడికి వెళ్ళాలంటే, బలమైన పట్టణములో ప్రవేశించాలంటే రక్షణే ప్రాకారము. బురుజు అంటే ఎత్తైనది అన్నమాట. బురుజు అనగా ఎత్తైన కోటగా కడతారు బురుజులు. ఆ బురుజు మీద ఉండి ఆ దినాల్లో రాజులు కావలివారు కాస్తూ దివారాత్రులు చూస్తూ ఉంటారు, శత్రు సమూహాలు రాకుండా. కాబట్టి భాగములు అన్నాడు. మళ్ళా ముగిస్తాను. 3వ వచనం, 2వ వచనం. సత్యము నాచరించు
నీతిగల జనము ప్రవేశించున్నట్లు ద్వారములను తీయుడి. ఎవరంట వాళ్ళు? సత్యమనగా యేసుక్రీస్తే సత్యం, నీతి అనగా యేసుక్రీస్తే నీతి కదా. ఆయన నీతిమంతుడు. ఆయన ఎవరంటే సత్యం. నేనే మార్గమును, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యేసుక్రీస్తు వారే సత్యం, ఆయనే నీతి గలవాడు. మన ఎవ్వరు లేరు భూమి మీద, ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఎవరంటే నీతిమంతుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారే నీతిమంతుడు. కాబట్టి ఎవరంట? సత్యమును ఆచరించువారు, తర్వాత నీతి గల జనము ప్రవేశించున్నట్లు. ద్వారం అంటే హృదయ ద్వారాన్ని తెరవాలి. హృదయ ద్వారాన్ని తెరిస్తే యేసు ప్రభు హృదయములోనికి వస్తాడు. ఆయన హృదయములోనికి వచ్చి ఎక్కడ నేర్పిస్తాడంటే పరలోకములో ఆయన జీవ గ్రంథములో నీ పేరు రాసుకుంటాడు. అక్కడ అది ప్రాకారం అంట, ప్రాకారముగాను బురుజుగాను నియమించాడు. కాబట్టి అక్కడికి వెళ్ళాలంటే సత్యమును ఆచరించు ప్రజలు, నీతిగల జనులు ప్రవేశించున్నట్లు ద్వారములు తీయుడి. ద్వారం అంటే హృదయాన్ని తెరవాలి. అందుకనే 3వ వచనం కూడా ఒక మాట చదివి ముగిస్తాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుతావు. ఎవని మనసు నీ మీద ఆనుకుంటుంది. నీ మీద అంటే దేవుని మీద ఎవని మనస్సు ఆనుకుంటుందో మనం అనేకమైన వాటిపై మనం ఆనుకుంటాం. మన మనసు అనేకమైన వాటిని ఆలోచిస్తూ ఉంటుంది. మన మనసు ఎంత వేగంగా ప్రయాణం చేస్తుందంటే మన మనసుతోటి వేగముగా ప్రయాణం చేసేది ఏది కూడా మానవుడు కనిపెట్టిన ఏ యంత్రం కూడా పనికిరాదు. పనికొచ్చిందా? ర్యాకెట్ కానీ, ఇంకా ర్యాకెట్ కానీ, 100 ర్యాకెట్లు కానీ, ఇవన్నీ కలిసి 100 ర్యాకెట్ల పోరు ఒకదానికి ఉన్నా కానీ ఈ మనసుకున్నటువంటి పవర్ దేనికి కూడా లేదు. ఎందుకంటే అది దేవుడు నియమించినటువంటి మనసు. అంత వేగంగా వెళ్ళేది ఏంటంటే మన సెకండుల్లోనే ప్రపంచం అంతా తిరిగి వస్తుంది కదా. అందుకని ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుదువు. ఆనుకుంటే మనసు దేవునికిస్తే, దేవుడు ఆ మనసు ఆయనకిస్తే, ఆయన మీద ఆనుకుంటే ఆయన ఏం చేస్తాడంట? పూర్ణ శాంతము గలవానిగా కాపాడుతాడు. దేవునికి మనసు ఇస్తే చాలు. మనసు ఇవ్వటం అంటే ఏంది? ప్రభువా నా హృదయములోనికి రా, హృదయ ద్వారము తెరిచి నా హృదయములోనికి రా ప్రభాని, యేసు ప్రభాని హృదయములోనికి ఆహ్వానిస్తే ఆయన ఏం చేస్తాడంట? పూర్ణ శాంతము గలవానిగా కాపాడుతాడు. పూర్ణ శాంతినిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఎందుకంటే పాపము నుండి సంపూర్ణంగా ఆయన రక్తముతో కడిగి శుద్ధి చేస్తాడు. కాబట్టి పాపం ఎప్పుడైతే మనలో నుండి తొలగిపోతుందో అప్పుడేమొస్తుంది? నెమ్మది, శాంతి, సమాధానం ఎప్పుడు వస్తుందంటే హృదయములో ఉన్న పాపము తొలగిపోయిన వెంటనే ఏమొస్తుందంటే శాంతి, సమాధానం వస్తుంది. పాడబడతాం కదా, శాంతి సంతోషం సమాధానములు యేసులో దొరుకును. చేరు వారికి కోరు వారికి అనుగ్రహింపబడు. చేరు వారికి కోరు వారికి అనుగ్రహించబడు. సకల సంపదలు ఆస్తులు పడండి. సకల సంపదలు ఆస్తులు సకలంబు ఒకనాడు సమసిపోవున్. సర్వమున్వే
అని మోసపోకుము, సర్వము నీకే, ప్రభువే నీకు సర్వం. ఇప్పుడు సువార్త లేదు కదా, చేయనీటి లేదు, ఆ సువార్త పాటలు కూడా మర్చిపోతారు. కాబట్టి పూర్ణ శాంతినిస్తాడు ఆయన. ఎందుకంటే కింద అన్నాడు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. అందుకు విశ్వాసం ఉంచి ఉన్నాడు కాబట్టి మనసు నీ మీద ఆనుకుంది కాబట్టి వాని పూర్ణ శాంతము గలవానిగా నీవు కాపాడుతూ వచ్చావు అన్నారు. కనుక అనుభవంలో మనం కూడా విశ్వాసులుగా మనము అన్ని సమయాలలో అన్ని వేళలా మన మనసు ఎవరి మీద ఆనుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి మీదే ఆనుకుంటే మనం కూడా నిత్యము పూర్ణ శాంతి గలవారిగా దేవుడు మనకు తోడుంటాడు. విశ్వాసులమైన మనం కూడా ఈ దినాల్లో బహు జాగ్రత్తగా ఉండాలంటే ఏ సమయంలో సాతాను మనను ఏమేమో ఆవరిస్తూ ఏమేమి విషయాల్లో మనపై నేరములు మోపి రకరకాల పరిస్థితుల్లో ఎలాగునైనా ఆత్మీయ జీవితములో నుండి పడగొట్టాలనే వాని ఆలోచనలు జయించాలంటే మన మనసు నిత్యము కూడా దేవుని మీదే ఆనుకుంటే ఆయన ఏం చేస్తాడంట, పూర్ణ శాంతము గలవానిగా కాపాడుతాడు. అలాగూ ప్రభు మనకు సహాయము చెయ్యను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మౌనంగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమే, నా మనసు నిత్యము కూడా నీపై ఆనుకునేటువంటి అనుభవం నాకు నేర్పించు. అటు ఇటు నా మనసు పరుగులెత్తుతుందయ్యా. కొద్దిసేపు విశ్వాసము, కొద్దిసేపు అవిశ్వాసము, కొంత లోకము, కొంత శరీరముతో నా మనసు ఎంతో నన్ను కలవరపరుస్తుందయ్యా. నా వల్ల కాటలేదు. నీకు సాధ్యము కనుక నీవే నా మనసును స్థిరపరచు, నాలో పూర్ణ శాంతి కలిగించు. దినాలలో మీ కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండటానికి నన్ను బలపరచు ప్రభు అని మనం కూడా ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు. ఘనమైన మీ నామమును ఎంతో ఆరాధిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాలంలో కూడా సువార్త కూడిక ప్రారంభించడానికి మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీరిచ్చినటువంటి తలంపుల కొరకే వందనాలు తండ్రి. నిజముగా తండ్రి, మీరిచ్చే తలంపులు ఎంతో ఉన్నతమైనవి, ఎంతో ఆశ్చర్యకరమైన మాటలు, ఊహించనివి, తలంచని మాటలు మా హృదయాలలో కార్యము చేయటానికి మీరిచ్చిన తలంపులు బట్టి స్తోత్రం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా కాపాడుతావు. ఏలయనగా వాడు నీ యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి నీవు అద్భుతమైన కార్యం చేసే దేవుడు కనుక అయ్యా, మమ్మల్ని అనుదినము కూడా మా మనసు అటు ఇటు పరుగులెత్తక నీ వైపే దావీదు వలె నిత్యము కూడా నేను నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివాసం చేస్తాను అని ఏ విధంగా 27వ కీర్తన 5వ వచనములో 4వ వచనములో మాట్లాడుతూ వచ్చాడో, 23వ కీర్తన 6వ వచనములో కూడా చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తానని ఏ విధంగా తాను కోరుకున్నాడు, అలాగూ మేము కూడా మీ కొరకు నమ్మకముగా దేవా కనిపెట్టి నీ వైపు చూసేవారిగా సహాయం చేయమని, శత్రు కార్యాలు లయపరచమని, బేతనీయ సంఘము ప్రతి విశ్వాసి కూడా ఆత్మీయంగా కట్టబడటానికి సహాయపడండి. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన తలంపుల నుండి తప్పించి సంఘ క్షేమాభివృద్ధి కొరకై మీ కార్యాలు జరిగిస్తారని సహాయం కోరుతూ ఈ సమయంలో చేరి వచ్చిన మా ప్రియులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకో దేవా. మా తండ్రి హస్తము తోడు ఉంచండి. గ్లోరీని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి బ్రదరు యాకోబు కూడా సంపూర్ణంగా రక్షణ పొంది నిశ్చితమైతే బాప్తిసానికి కూడా సిద్ధపడాలని ఆశ కలిగి ఉన్నాడు. ఆ నూతనమైన కార్యం మీరు చేస్తారని, తన మనసు కూడా నీపై ఆనుకునేటువంటి అనుభవం కలిగిస్తారని స్తుతిస్తూ ఉన్నాం. దేవా, మా దాసురాలు వల్లి పద్మ సహోదరిని బట్టి మరి షైని, అలానే ప్రభా మరి బ్లెస్ వీరిని కూడా కనికరించు.
వారు కూడా యవ్వన కాలములో సంపూర్ణంగా నీకు లోబడి గొప్ప రక్షణ పొందేవారిగా సహాయపడు. భౌతికంగా వారి చదువుల్లో కూడా మీరు కార్యములు చేయమని ప్రార్థిస్తున్నాం. దాసాలను కూడా కనికరించు. కొంత మా తండ్రి మరి కాలు నొప్పి, బలహీనత సంపూర్ణంగా మీరే రక్తం ప్రోక్షించి శక్తితో బలముతో నింపండి. అక్కను కూడా కనికరించు తండ్రి. అన్నను కూడా జ్ఞాపకం చేసుకోండి. వాసు బ్రదరు తండ్రి దేవా, మరి సిస్టరు ఝాన్సీ, అలానే వారి ప్రేమించిన బిడ్డలు మా తండ్రి కీర్తిని బట్టి, నవ్యాన్ని బట్టి వందనాలు నాయన. వారి వాగ్దానాలు గత వారం చక్కగా వివరించి చెప్పాం. వారిలో కూడా గొప్ప రక్షణ కార్యము జరిగి వారు కూడా బాప్తిసానికి సిద్ధపడే మనసు కలిగి ఉండటానికి మీరే కార్యము చేయమని ప్రార్థిస్తున్నాం. రాజును కూడా జ్ఞాపకం చేసుకో. తన భవిష్యత్తులో తోడుగా ఉండు, సహాయపడు. యాకో బ్రదరు, అలానే భారత సిస్టర్ తాను కూడా మరి నీ సన్నిధిలో ధైర్యముతో వాక్కు శక్తితో ప్రార్థించే ధనలో ఉన్న పెరిగితనము తొలగించి ధైర్యముగా ప్రార్థించే అనుభవం కలిగించు. పిల్లలు దేవ చదువులు, భవిష్యత్తులు, ముఖ్యంగా రక్షణ విషయంలో కూడా సుప్రియ సుమంతుని కూడా జ్ఞాపకం చేసుకోమని దేవా, ఇంకా చాలామంది రాలేదు, వారందరినీ కూడా దర్శించు తండ్రి. మీ కార్యము జరిగించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేరి వచ్చిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.